ఎక్కడి నుంచి వచ్చారు? మేము దర్శనం ఇచ్చి వచ్చాము. ఓకే సార్. సార్ ఎలా అనిపించింది లోకేష్ గారు? బాగా స్పందన బాగుంది, బాగా రిసీవ్ చేసుకున్నారు, పని కూడా చేస్తామని చెప్పారు. నమ్మకం ఉందా లోకేష్ గారు మంచి చేస్తారు? నమ్మకం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు కానీ ఇలాంటి అంటే మనుషుల్ని దగ్గరికి పిలిపించుకొని ఇలా చేయడం ఎక్కడైనా చూసారా? ఫెసిలిటీస్ ఏమి లేవు. ఇప్పుడైతే బాగా స్పందన బాగుంది, కలవటం కానీ బాగుంది. బాబు గారి పరిపాలన ఎలా ఉంది 30 రోజుల్లో? ఈ సదుపాయాల పరంగా ఎలా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా. ఏముంది చంద్రబాబు నాయుడుకి జగన్కి తేడాలేంటి? పరిపాలన తేడాలేంటి? ఏ మనుషుల్ని రిసీవ్ చేసుకోవటం, ఏదైనా కానీ సాధక బాధలన్నీ తెలుసుకోవటం. అది అంటే ఏంటి ఇబ్బంది ఏమొచ్చింది మీకు? దేనివల్ల వచ్చారు? మేము కాలేజీ ఫీజు కన్స్ట్రక్షన్ కోసం వచ్చాము. ఓకే. స్పందించి వాళ్ళకి పంపించి కన్స్ట్రక్షన్ ఇప్పిస్తామని చెప్పి. అంటే అడిగారా, పక్కన వాళ్ళని అడిగారా వచ్చే వాళ్ళని న్యాయం చేస్తున్నారా అందరికీ అని? జస్ట్ లెటర్లు తీసుకోవడం. ఎంత దూరం రాగలిగాము, చేస్తాడని నమ్మకంతో ఉన్నాము. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు వచ్చారు, డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉంది? బాగా వెళ్ళిద్ది, ముందుకు వెళ్ళిద్ది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది మీకు? మీ కాలేజీ సరౌండింగ్లో కానీ మీ ఏరియా కానీ ఎలా ఉంది? ఇప్పటికీ స్పందన వేరుగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? వ్యక్తిగతంగా మంచివాడు, ఏదైనా కానీ ఉన్నది పబ్లిక్గా మాట్లాడతాడు. లోకేష్ గురించి ఏం చెప్తారు? లోకేష్ వ్యక్తిగతంగా అంటే ఈయన ఫస్ట్ ఇప్పుడే కదా పొలిటికల్లోకి అంటే పాలన మంచి స్పందన ఉంది. మొన్న ఐఐటి వాళ్ళకు కూడా మంచి, అది మామూలుగా అది చేయటం అంటే రికార్డ్, అది ఓకే ఇండియా రికార్డ్. అది ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి సో స్టూడెంట్స్కి లైఫ్ ఉండిద్ది అంటారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. అలా ఎడ్యుకేషన్ మీద స్పందన ఉంది కాబట్టి ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఎమ్మటే దాన్ని, అది మామూలుగా అయితే అందరు చేసే పని కూడా కాదు. అదే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పిల్లలకు ఉద్యోగాలకు సూసైడ్ చేసుకుంటున్నారు, చూస్తూనే ఉంటున్నాం. సో అలాంటి సిస్టమ్ మళ్ళీ జరిగిద్ది అంటారా? న్యాయం జరిగిద్ది అంటారు స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్? ఈ తరపున ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్గా ముందుకు డెవలప్ అయ్యేదానికి మంచి ఆలోచనలు కంపెనీస్ కానీ ఇంకా వగేరా అన్నిటికీ ముందు అంజలో ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.